హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు ఈ వీడియోలో జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. చాలా మంది బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తారు, కానీ అది చాలా జిగురుగా వచ్చేస్తది. అలా లేకుండా బెండకాయ అనేది విడివిడిగా ఫ్రైలా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ అయితే ఫ్రైకి సరిపడంత ఒక గిన్నెనైతే మీరు తీసుకోవాలండి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే దాంట్లో ఈ ఫ్రై చేసుకుంటే మీకు ఇంకా రిజల్ట్ అనేది చాలా బాగుంటది. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే నేను తీసుకున్నానండి. ఆయిల్ బబుల్స్ వచ్చేంత వరకు హీట్ అవ్వాలి. అలా హీట్ అయిన తర్వాత దీంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చి ఈ రకంగా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాం కాబట్టి 3 పచ్చిమిర్చిలా ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అవుతున్నాయి అన్న టైంలో దీంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు దినుసులు అంటే పచ్చనపప్పు, మినపప్పు. మేము అవన్నీ తినము అని అనుకుంటే వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఈ 4 మీరు ఇదైతే ప్రిపేర్ చేయొచ్చు. సో నేను అలా కాకుండా పోపు దినుసులు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో 5 నుండి 6 వరకు వెల్లుల్లి రెమ్మలు కచ్చబెచ్చగా నలగొట్టి యాడ్ చేసుకోవాలండి. ఇవి ఫ్రైకి మంచి టేస్ట్ ఇస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చాయి అన్న టైంలో దీంట్లో మిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అదే విధంగా కొద్దిగా కరివేపాకండి. ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని ఇప్పుడు బాగా ఫ్రై అయ్యే అన్న టైంలో దీంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం చేసే బెండకాయ ఫ్రై జిగురు లేకుండా రావాలి అంటే బెండకాయ ముక్కల్ని కనీసం 1 అవర్ కంటే ముందు కర్రీ ప్రిపేర్ చేసి 1 అవర్ లేదంటే అంతకు ముందు రోజున కట్ చేసి ఉంచడం వల్ల బెండకాయ అనేది జిగురు రాదండి. ఈ బెండకాయలు అయితే నేను 1 అవర్ కంటే ముందు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. సో వాటిని అయితే దీంట్లో యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా పైకి కిందకి కలుపుకోవాలి. అస్తమాటు గరిటితో తిప్పుకుంటే మనకు ముక్కలు అనేవి విడిపోతాయి. సో అందుకని ఈ రకంగా కలుపుకోవాలండి. చూసారు కదా, బెండకాయ ముక్కలు వేయగానే జిగురు ఎలా బయటకు వస్తుందో. సో ఆ జిగురు మొత్తం మనకు పోవాలి అంటే ఆ జిగురు పోయేంత వరకు మనము లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదండి, లో ఫ్లేమ్ లోని ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇవి జిగురు లేకుండా ఫ్రై అయ్యేంత వరకు దీంట్లో సాల్ట్ గానీ పసుపు గానీ ఏమీ మనం యాడ్ చేయకూడదు. ఇలా బెండకాయలు మాత్రమే ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఈ రకంగా జిగురు లేకుండా బెండకాయ దేనికి దానికి సెపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ అండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేశాను. మీకు ఎంత సాల్ట్ అయితే కావాలో దాన్ని బట్టి మీరు సాల్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను కారాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ కారం యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది చేదొచ్చేస్తుంది. సో అందుకని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను కారాన్ని యాడ్ చేసుకున్నా. ఒకవేళ మీకు ఇలా చాలనుకుంటే ఇలానే ఒక 5 మినిట్స్ మీరు మగ్గించుకుంటే మీకు బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. లేదు మాకు మసాలాలు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఉంటది కదండి, అది 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి మరలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలానే లో ఫ్లేమ్ లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, జిగురు లేని బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా మందికి కూడా బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కానీ ప్రిపేర్ చేసుకోవడం అయితే రాదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. చూసారు కదా, అసలు జిగురు లేకుండా మాడిపోకుండా చాలా నీట్ గా టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా అయితే బెండకాయ ఫ్రై వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ లో బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.